పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 85 వినతులు స్వీకరించామని అన్నారు. ఎక్కువగా ప్రజలు తమ గ్రామ సమస్యలు, రోడ్డు, హౌసింగ్ మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం గురించి వినతులు అందజేశారన్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కార నిమిత్తం ప్రజలు తమ సమస్యలు తెలియజేయుటకు జిల్లా కేంద్రానికి రాకుండా జిల్లా అధికారులే ప్రజలకు అందుబాటులో వచ్చుటకు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి జేపీసీ ప్రోగ్రాం జగనన్న చెబుదాం ప్రోగ్రాం గుమ్మలక్ష్మీపురం మండలంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి వారంలో 2 రోజులు ఏదో ఒక మండల్లో జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ పోయి అక్కడ ప్రజల నుంచి సమస్యలు తీసుకోవాలి. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో 85 వరకు అర్జీలు ప్రజల నుంచి మనకు వచ్చాయి. ముఖ్యంగా దీనిలో రోడ్ సమస్యలు, కొన్ని డ్రింకింగ్ వాటర్, తాగునీటి గురించి సమస్యలు, కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్, రెవెన్యూ సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నిటిని త్వరలోనే మేము పరిష్కారం చేస్తాము. జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ రావడంతో పాటు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం, ప్రజల నుంచి సమస్యలు, అర్జీలు స్వీకరించడం, ఇది కాకుండా ఇక్కడ ఈ మండల స్థాయిలో అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ శాఖకు సంబంధించిన పని గురించి రివ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షేత్రస్థాయిలో వాళ్ళు టూరింగ్ చేసి ఈ మండల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తూ ఉంది, వాళ్ళ శాఖ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి, అది కూడా వాళ్ళు అందరూ రివ్యూ చేస్తున్నారు. సో ఈ ఇనిషియేటివ్తో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టీమ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరూ మండల స్థాయికి వచ్చి రివ్యూ చేయడం, అక్కడ ప్రజల కోసం అందుబాటులో ఉండడం ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఇక్కడ ఉన్న మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఒక కొత్త స్ఫూర్తి మనకు కనిపిస్తూ ఉంది. సో దీంతో మనకి వస్తున్న సమయంలో చాలా మంచి ఫలితాలు, మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.